నెల్లూరు రూరల్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 236 కోట్లతో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు జాతరలా జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనుల కోసం 236 కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి. అతి త్వరలో అభివృద్ధి పనుల జాతరని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగిస్తామని ప్రకటిస్తూ తాగునీటి పైప్ లైన్ దీనికోసం 125 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. దీనివల్ల తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు. 51 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం మరో 111 కోట్ల రూపాయలు, అదొక 125, ఇదొక 111, మొత్తం కలిపి 236 కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం, డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క నిధులు విడుదలని అతి త్వరలో పనులు ప్రారంభిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద అక్షరాల 370 కోట్ల రూపాయలు. ఈ 370 కోట్ల రూపాయలకు తోడు ఈనాడు అదనంగా 236 కోట్లు. ఈ యొక్క నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేదానికి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని తెలియజేశారు. నిధులు విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు.